హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. 50 సంవత్సరాల క్రితం ఇటువంటి అమావాస్య వచ్చింది. మళ్ళీ ఆషాఢ మాసంలో ఆదివారం రోజు ఈ అమావాస్య వస్తుంది. ఆదివారం అమావాస్య వస్తే చాలా శక్తివంతమైనది. ఆదివారం అమావాస్య రావడం చాలా అరుదు. అయితే ఆగస్టు 4వ తేదీ ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య రోజు మీరు మీ ఇంట్లో మగపిల్లలు లేదా చిన్నపిల్లలు ఉంటే కొన్ని పరిహారాలు చేయాలి. వారి భవిష్యత్తు బాగుండాలని, వారిపై చెడు దృష్టి ఉంటే తొలగిపోవాలని. ఆదివారం రోజు అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. ఈ అమావాస్య రోజు మీ ఇంట్లో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు లేదా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా ఈ పరిహారాలు పాటించాలి. ముఖ్యంగా ఆగస్టు 4 అమావాస్య కొడుకులున్న వాళ్ళు ఖచ్చితంగా రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్యలో ఈ చక్కటి పరిహారాన్ని పాటించాలి. అయితే కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు, చాలా నీరసంగా ఉంటారు, ఎప్పుడు నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్టశక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. పిల్లలు ఎక్కువగా అనారోగ్య పాలవుతుంటారు. ఇలా పిల్లలు ఎందుకు ఉంటారా అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే నరదృష్టి తగులుతుంది పిల్లలకి. అలా కొంతమంది చదువులో వెనుక ఉంటారు, మరి కొంతమంది ఎప్పుడు దెబ్బలు కష్టాలు. కాబట్టి మీ పిల్లలు ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ఆదివారం అమావాస్య రోజు ఈ పరిహారం పాటిస్తే తమ జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే ఇలా చేయండి. సాధారణంగా ఆడపిల్లలతో పోల్చుకుంటే మగపిల్లలకి దిష్టి దోషాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య ఆదివారం రోజు మీ పిల్లలకి ఖచ్చితంగా దిష్టి తీయాలి. ఇలా దిష్టి తీయటం వల్ల మీ పిల్లలపై ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది. ఎదుటివారి ఏడుపులు తొలగిపోతాయి. మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు. పగటిపూట తీసే దిష్టికి ఫలితం ఉండదు. ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 6:30 నుండి 7:45 దాదాపు 8 వరకు ఆ మధ్యలో తీసే దృష్టికి చాలా శక్తి ఉంటుంది. 6:30 నుండి 8 గంటల మధ్యలో మీ పిల్లలకి దిష్టి తీయాలి. ఈ సమయంలో చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజు మీ పిల్లలకి దిష్టి తీయకపోతే మళ్ళీ ఇంత మంచి అవకాశం రాదు. ఆదివారం అమావాస్య రావడం చాలా విశేషం. అయితే ఈ అవకాశం మీరు ఇప్పుడు దృష్టి తీయకపోతే మీ చేతులారా విడిచిపెట్టుకున్న వారు అవుతారు. ఇక ఈ పరిహారాన్ని 5 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఎవరైనా దిష్టి తీసుకోవచ్చు. అసలు దిష్టి ఎలా తీయాలంటే మీ పిల్లలకి ఒక చోట కూర్చోపెట్టి మీ చేతిలోకి కొంచెం కల్లుపు, 2 ఎండుమిరపకాయలు తీసుకొని మీ పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పాలి. తల నుండి కాళ్ళ వరకు మీ ఇంట్లో దృష్టి ఎలా తీస్తారో అలా తీయాలి. దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలంటూ ఇలా దిష్టి తీస్తే ఆ తర్వాత మీ పిల్లలకు 3 సార్లు తూ తూ అని ఆ దిష్టి మీద ఊహించండి. తర్వాత మీ చేతిలో ఉన్న ఆ దిష్టి తీసిన కల్లుప్పు, మిరపకాయలు కాస్త దూరంలో పడేయండి. ఇలా చేస్తే మీ పిల్లలకి మంచి బుద్ధి మంచిగా పెరుగుతుంది. చెడు అలవాట్లను వదిలేస్తారు. ఈ రోజున దిష్టి తీస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మీకు కుదిరితే ఈ ఆషాఢ అమావాస్య రోజు ఇంకా ఎన్నో పరిహారాలను చేసుకోవచ్చు. ఈ రోజున మీరు చేసే ఏ పరిహారమైనా సరే అది ఖచ్చితంగా 100% ఫలిస్తుంది. అలాగే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే దిష్టి తీసిన వెంటనే మీ పిల్లలకి కాళ్ళు చేతులు కడిగి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఇది దిష్టి తీసే సరైన పద్ధతి. ఇది అన్నిటిలో కన్నా చాలా తేలికైన పద్ధతి. ఇంకా రకరకాల దిష్టి తీస్తారు. ఈ రోజున మీ పిల్లలకి దిష్టి తీయటం వల్ల మీ పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు. పూర్తిగా ఆహారం తింటారు. మీరు చెప్పిన మాట వింటారు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. జీవితంలో బాగా ఎదుగుతారు. ఒకవేళ మీ పిల్లలు పెద్దవారైతే ఉద్యోగం మంచి స్థాయికి వెళ్తారు, బాగా సంపాదించుకుంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. ఇంటి సంపాదన కూడా బాగా పెరుగుతుంది. పిల్లలు చెడు అలవాట్లను వదిలేస్తారు. ఈరోజు దిష్టి తీస్తే అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందుతారు.
ఈరోజు చేసే పని ఖచ్చితంగా ఫలిస్తుంది. అలాగే మీ మనసులో ఉన్న ఏవైనా కోరికలు ఉంటే సరే, అవి ఖచ్చితంగా నెరవేరాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం స్నానం చేసి మీ పూజ గదిలో ముందు కూర్చొని ఒక బిర్యానీ ఆకు తీసుకొని దానిపైన ఒక పెన్ను మీ మనసులో మాట కోరికను రాయండి. ఇలా రాసిన తర్వాత ఆకుపైన పసుపు కుంకుమ వేసి మీ కోరిక త్వరగా నెరవేరాలని దేవుడికి నమస్కారం చేసుకొని మీరు రాసిన ఆకును అగ్గుపుల్లతో కార్చండి. ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను ఏదైనా చెట్టు దగ్గర పడేసేయండి. ఎవరైతే ఇలా చేస్తారో వారి కోరికలన్నీ నెల తిరగకుండానే ఖచ్చితంగా తీరిపోతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి కల్లు ఉప్పును తెచ్చుకోండి. తర్వాత ఒక గిన్నె నిండా కల్లుప్పు పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ పూజ గదిలో ఉంచండి. అమావాస్య పూర్తయిన తర్వాత అంటే సోమవారం రోజు ఈ ఉప్పును తీసి బయట పడేయండి. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అమావాస్య రోజు ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం వరిస్తుంది. అలాగే ఈ రోజుల్లో చాలామంది తమ కాలికి నల్లదారాన్ని ధరిస్తారు. చాలామంది తమ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటున్నారు. అయితే ఈ అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. ఆడపిల్లలైతే ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అదే మగపిల్లలైతే కుడి కాలికి నల్లదారం కట్టుకోవాలి. ముఖ్యంగా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే మీ ఇంట్లో కష్టాలు, మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలిపోతుంది. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాలనుకునేవారు గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు వేలాడ తీసుకోవాలి. ఆ తర్వాత 2 అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలి. మీ ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిసారి మీ ఇంటి ముందు ఉన్న ధూపం వేయాలి. ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోని వారు ఒక ఎర్ర వస్త్రంలో 5 మిరియాలు వేసి మూట కట్టి మీ ఇంటికి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం పోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంటిపై చెడు దృష్టి ఉండదు. డబ్బును ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఒక తమలపాకును తీసుకొని దాని మీద గంధంతో శ్రీరామ అని రాసి బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఈరోజు తప్పకుండా మీ పిల్లలకి సాయంత్రం సమయంలో ఈ పరిహారాలు పాటిస్తే చెడు దృష్టి అనేది తగలకుండా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.